పుట్టినరోజు పెళ్లిరోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. హనుమకొండ జిల్లా ప్రజలకు బతుకమ్మ మరియు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం 1000 స్తంభాల గుడిలో దుర్గామాతని నవరాత్రులు మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే దుర్గామాతని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది 1000 స్తంభాల గుడిలో. ప్రతి సంవత్సరం గత 20 ఏళ్ళల్లో 14-15 ఏళ్ళు మేము అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది. ఉపేందర్ శర్మ గారు అర్చకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీమన్ కానీ శ్రీకర్ కానీ కార్పొరేటర్లు చాలామంది అందరం కలిసి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఇక్కడికి అమ్మవారిని నెలకొల్పుకొని పూజలో పాల్గొని పోతున్నాం. మరి అమ్మవారిని కూడా జిల్లా ప్రజలందరూ అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలతోటి నవ్వుకుంటూ దసరాని జరుపుకోవాలి, ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ విద్యుత్ అలంకరణకు కూడా మొట్టమొదట 18,000తోటి స్టార్ట్ అయింది. ఇవాళ సుమారు 2 లక్షల రూపాయల కాడికి 1000 స్తంభాల గుడి బతుకమ్మ కానివ్వండి దసరాకు అలంకరణకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకటేసారి 1,30,000 ఉన్నదాన్ని 2 లక్షలకు ప్రపోజల్స్ పంపి ఆమోదించుకునే విధంగా. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ దసరాకు మించిన పండుగ లేదు. ఇంత పెద్ద ఫంక్షన్కు ఇంత పెద్ద పండుగకు అందరం మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటే కాడ కాకుండా బయట ఎక్కడ మన డబ్బాల కాడ కానివ్వండి నైమ్నగర్ దగ్గర కానివ్వండి ఇంకా చాలా దిక్కుల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం పద్మక్షమ గుట్ట ఇవన్నీ దిక్కులు కూడా. అంతేకాకుండా సంస్కృత కార్యక్రమాలు మరియు ఎన్నో కార్యక్రమాలను కూడా ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాం. అందరూ భక్తులందరూ కూడా 1000 స్తంభాల గుళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మీ ద్వారా మనం రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయం లోపల దేవీ శరన్నవరాత్రోత్సవములు మహావైభవంగా నిర్వర్తించాలని స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే ఆధ్యాత్మికవేత్త నిరంతరం ప్రజల సమస్యలపై స్పందిస్తున్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు గతంలో కూడా 20 సంవత్సరాల పాటు వారు ఈ దేవాలయంలో ఉత్సవాలు నిర్వర్తించారు. అప్పుడు కోన శ్రీకర్ గారు, రజనీకాంత్ గారు, రావుల సుదర్శన్ గారు ఇతర ఏ రాజకీయ పార్టీలైనా కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి రాజేందర్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యం లోపల ఈ సంవత్సరం భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రథమ రోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించిన అనంతరం అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన, గణపతి పూజ, నవగ్రహారాధన, మంటపారాధన, పుణ్యావాచనం, అది స్వస్తి పుణ్యావాచనం నిర్వర్తించి ఋత్వీకరణ నిర్వర్తించి అమ్మవారిని చతుర్షష్ఠోపచారాలతోని పూజలు నిర్వర్తించడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం చతుర్షష్ఠ ఉపచార పూజలు, ఖడ్గమాల పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉండాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజాస్వామ్యయుతంగా నడవాలనే ఉద్దేశం చేత రాజేందర్ రెడ్డి గారి సంకల్పంతో ప్రతినిత్యం కూడా మహాచండీ యాగం ప్రతిరోజు కూడా 3 గంటల సేపు ఆ యాగం నిర్వర్తించడం ప్రతి భక్తుడు పాల్గొనవచ్చు. లోక కళ్యాణార్థం నిర్వర్తిస్తున్నాం యాగం. అదేవిధంగా ప్రతినిత్యం కూడా CMR గ్రూప్ వారి చేత నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంకాల సమయం లోపల బతుకమ్మకు వచ్చేటువంటి మహిళలకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా స్థానిక కళాకారులతోని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.